భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశమని, విభిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు కలిగిన ఈ దేశం గొప్పతనం తెలుసుకుని అర్థం చేసుకునేందుకు భారత దర్శన యాత్ర ముఖ్య ఉద్దేశమని బీజేపీ జాతీయ నేత మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీధర్రావు యాత్ర విశేషాలను వెల్లడించారు. రాజకీయాలంటే కేవలం అధికారం కోసమే అన్న విధంగా ప్రస్తుత పరిస్థితులున్నాయని అన్నారు. దేశమే అన్నింటికంటే ప్రధానమని, రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గ్రహించాలని ఆయన హితవు పలికారు. ఎన్నో దండయాత్రలను తట్టుకుని నిలబడిన ఏకైక దేశం భారత్ అన్నారు. భిన్న జాతులు, వర్ణాలు, భాష, సంస్కృతులు, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలను పరస్పరం పరిచయం చేసుకోవడం కోసం ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. 459 మందితో ప్రారంభమైన యాత్ర మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ వరకు సాగుతుందని తెలిపారు. దేశంలోని చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శిస్తూ వెళ్తున్నామని వెల్లడించారు. భారతదేశం ప్రపంచంలో ఏ దేశం లేనట్టుగా అనేక వివిధతలు కలిగినటువంటి, భిన్నత్వాలు కలిగినటువంటి, భాషాపరంగా భిన్నత్వం ఉంది, అనేక భాషలు. అదేవిధంగా కులాల పరంగా భిన్నత్వం ఉంది, అనేక వేల కులాలు ఈ భారతదేశంలో ఉన్నాయి. మతాల పరంగా కూడా భిన్నత్వం ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ మతం అయితే ఉందో ఆ మతం భారతదేశంలో ఉంది. దానికి కూడా అనుచరులు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా జాతుల విధంగా ఎథనిక్ డైవర్సిటీ కూడా ఈ దేశంలో మనం చూస్తే ముఖాలు, రంగులు, ఎత్తు ఇవన్నీ చూస్తే కూడా అనేక పద్ధతులు ఉంది. భోజన పరంగా కూడా విపరీతమైన వివిధత్వం, వైవిధ్యం ఉండేటువంటి దేశం భారతదేశం. ఇంత వివిధత్వం ఉండి కూడా అనేక సంవత్సరాలు దండయాత్రలు జరిగినప్పటికీ కూడా ఈ దేశం ఒక్కటిగా నిలబడగలిగింది. కాబట్టి దేశంలో ఉండేటువంటి పౌరులందరికీ ఈ భిన్నత్వం ఏదైతుందో ఇది కూడా పూర్తిగా తెలవాలా. ఈ భిన్నత్వంలో ఉండేటువంటి ఏకత్వం కూడా అందరికి అర్థం కావాలా. భిన్నత్వాన్ని ప్రేమించాలా, ఏకత్వాన్ని బలోపేతం చేయాలా అనేటువంటి విషయం ఏదైతుందో దేశ ప్రజలలో బలోపేతం కావాలా.